రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆర్యవైశ్యుల ఆరామ క్షేత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని పట్టణాల్లో భూ కబ్జాలు జరుగుతూ ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఒంగోలు నగరంలో జిల్లాలో జరిగిన భూ కబ్జాలపై సీట్ వేయించిన ఘనత తన ఒక్కడికి దక్కిందని అన్నారు. తన పార్టీ వాళ్ళు కూడా ఈ విషయంలో తనను ప్రశ్నించడం జరిగిందన్నారు. ఆయన లెక్క చేయకుండా ఎవరి భూములు వాళ్ళకే దక్కాలన్న ఉద్దేశంతో సీటు వేయించడం జరిగిందన్నారు. 25,000 మందికి పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. బాబు పైకి ఐవి వీరబాబు మరి కుప్పం ప్రసాద్ గారు, మన వాసు గారు, మన అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆరామ క్షేత్రం స్థలం కావాలన్నప్పుడు ఒక మంచి కార్యక్రమానికి స్థలం ఇవ్వటంలో ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది దౌర్జన్యంగా ఆక్రమించే వాళ్ళు ఉన్నారు. స్థలాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆక్రమించుకునే వాళ్ళకి లేనిది మరి ఆరామ క్షేత్రం అందరికి పనికొచ్చేటటువంటి ఆర్య సోదరులకు పనికొచ్చే స్థలం ఇచ్చేదానికి మనం ఎందుకు వెనకాడాలి అనే ఉద్దేశంతో మా మేయర్ గారికి, మా కార్పొరేటర్ గారు చెప్పిన వెంటనే కౌన్సిల్లో తీర్మానం చేసి ఆమోదం చేశారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పడం ద్వారా ఒకసారి వాళ్ళకు కూడా నేను అభినందించాలని కూడా కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో స్థలాలు కబ్జా చేసేటువంటి పరిస్థితుల్లో అన్నీ మామూలుగా ఎక్కడైనా పట్టణాల్లో ఎక్కువ కబ్జాలు జరుగుతుంటాయి. స్థలం కబ్జాలు చేసే దాంట్లో సిట్టు వేసిన చరిత్ర ఎమ్మెల్యేగా ఈ 175 నియోజకవర్గాలు నా ఒక్కడికే దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరి స్థలాలు కబ్జా జరగకూడదు, వాళ్ళ స్థలం వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతో పార్టీలకి ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ లోపల ఏమని చెప్పి నేను సిట్ ఇచ్చడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మా పార్టీ వాళ్ళు కూడా నువ్వు ఎందుకు సిట్ చేసావని కూడా మాట్లాడుతున్నారు. కానీ అయినా కూడా అందరూ ప్రజలంతా బాగుండాలి, ఇబ్బంది జరగకూడదు, వారి ఆస్తులు వాళ్ళకే దక్కాలని చెప్పి ఉద్దేశంతో సిట్టు వేశానని చెప్పి కూడా దానికి ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయినా కానీ మాట మీద నిలబడ్డానని చెప్పి కూడా ఇది సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు పట్టణంలో 25,000 మంది పట్టాలు ఇస్తామని చెప్పి మాట చెప్పాను. ఆ మాట ప్రకారం రాజకీయంగా నాకు ఇబ్బందులు వచ్చినా కూడా ఏమైపోతాను నాకు రాజకీయంగా అని కూడా ఆలోచించకుండా దాని మీద నిలబడి సాధించుకొని వచ్చినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఒక కులం అనేది కాదు, ఒక పార్టీ అని చూడలేదు. అధికారులు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లకి ఇచ్చేదానికి 25,000 మందికి పట్టాలు రేపు 20 నుంచి 25 తేదీ లోపల ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అది పట్టాలు అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా ఇప్పుడే ఆడ పోయేస్తున్నాను, అన్నీ కూడా తయారు చేయించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా ఏమన్నా పట్టాలు ఎక్కడిస్తారు, డబ్బులు ఏడొస్తాయి, 200 కోట్లు ఇప్పుడు ఎవడు సీఎం ఎక్కడిస్తాడు, అంతా టైట్లో ఉంది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత పట్టాలు ఒట్టు కాగితాలు ఇస్తారు, చూపిరు స్థలం అని చెప్పి మాట్లాడతారు. ఏది చేసినా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాట్లాడినా కూడా ఖచ్చితంగా 25,000 మంది పట్టాలు ఇచ్చి తీరుతున్నామని చెప్పి కూడా
ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్యవైశ్య సోదరులకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళకి పట్టాలు రాని పేరు చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏం లేకపోతే కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ కొంతమంది వైశ్య సోదరులు కూడా వచ్చి ఉన్నాయి పట్టాలు, రేపు దాంట్లో కూడా ఇస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో ఇక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు ఆ రోజు కూడా నేను డొనేషన్ ఇస్తానని చెప్పాను, కానీ నన్నైతే అడగలా. నాకు అనిపించింది ఆరామ క్షేత్రం ఆర్యవైశ్య ఆరామ క్షేత్రం కదా, నా పేరుంటే బాగుండదు అనుకున్నారేమో, అది అందుకని అడగలేదేమో అనుకున్నా. అది అట్లా ఆలోచించడం కూడా కరెక్టే. ఎందుకంటే కొంతమంది కూడా కొంతమంది కూడా ఏదో ఒకటి ప్రశ్నిస్తారు, ఆయన పేరు ఎందుకు పెట్టారు, మనం ఆర్యవైశ్యులు కదా అని. కొంతమంది మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ నేను మాట చెప్పాను కాబట్టి ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా 10 లక్షలు ఎంతో ఇస్తానని చెప్పాను. మరి ఆ రోజు దానికి వెళ్ళిపోయినా నేను ఈ బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి ఒక షాపు తగలబడినప్పుడు నేను ఎట్లా ఒకట సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఇప్పిస్తానని చెప్పాను, కానీ అది ఇంకా రాలేదు. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళ షాప్ వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక మాట చెప్పి మళ్ళా డబ్బులు ఇవ్వకుండా ఉండకూడదు. అది కూడా ఆర్యవైశ్య సోదరుడే కాబట్టి వాళ్ళకి మరి 2 రోజుల్లో సత్యం చేతికి ఇచ్చి వాళ్ళకి డబ్బులు అందజేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పాప ఆ రోజు కాలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి సేవ్ చేసేదానికి ఏదో నా వంతు నేను చేసేదానికి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైనా కానీ ఒకటే కోరుకుంటా ఉన్నా, నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా తమాషా ఏంటంటే నాకు 99లో నా మీద పోటీ చేసింది ఆర్యవైశ్యులే, ఈ 2004 పోటీ చేసింది మన సీతారామరావే. అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలా, ఒక్కరిని కూడా ఎక్కడ కూడా. కాకపోతే ఈ మధ్య ఒక్క మనిషిని ఊరికే కోపడ్డా, ఎందుకంటే మా బాగా క్లోజ్గా ఉంటాడు. ఈ మధ్య 2-3 పనులు కూడా చేసుకున్నాడు. మళ్ళీ వచ్చి ఇక్కడ నా పెళ్ళి కూడా పిలవాల పాపం. వీరయ్య ఇక్కడే ఉన్నట్టున్నాడు, దేశవీరయ్య బ్రదరు సుబ్బయ్య నా క్లోజ్ బాగా. చాలా రోజు రాత్రి పడుకొని కూర్చొని నేను తాగలే మందు, మనోడు తాగుతాడు, మేము అన్ని తింటుంటాం అన్నీ చేస్తుంటాం. ఎంగేజ్మెంట్ పిలవలా, పెళ్ళి పిలవలా, బాధేసింది. ఇంకో పని మేము 2 పనులు చేర్చుకున్నాడు, మళ్ళీ 3 పని మీద వచ్చాడు. సుబ్బయ్య నేను ఎందుకు చేయాలి నీకు అని అడిగా. కనీసం భోజనానికి పిలవలేదు నన్ను.